హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిఎంసి వెల్లూర్ ఎంబీబీఎస్ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి మీ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే సిఎంసి వెల్లూర్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకా చేసుకోవటానికి రెడీగా ఉన్నారు. అయితే అసలు ఈ సిఎంసి వెల్లూర్లో ఎంబీబీఎస్ సీట్స్ టోటల్గా ఎన్ని ఉంటాయి, ఆ సీట్స్ని ఏ ఏ కేటగిరీస్కి ఎన్ని సీట్స్ క్రింద డివైడ్ చేశారు అనేది ఈ రోజు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో క్లియర్గా ఈ టేబుల్ ఇచ్చేశారు. ఇక్కడ సీటు పొందాలి అంటే ఏ కేటగిరీ స్టూడెంట్స్కి నీట్ స్కోర్ ఎంత ఉంటే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, దాన్ని బట్టి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా ఆలోచించుకొని అప్లై చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఈ వీడియోని మీకు క్లియర్గా ఇస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే టోటల్గా మనకి 100 సీట్స్ ఎంబీబీఎస్కి ఉంటాయి. ఈ 100 సీట్స్లో ఓపెన్ కేటగిరీ సీట్స్ కేవలం రెండే రెండు. ఓపెన్ కేటగిరీ అంటే కేవలము బేస్డ్ ఆన్ మెరిట్. ఇది ఇండియా లెవెల్లో ఎవరికైతే హైయెస్ట్ మెరిట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ ఇద్దరికి మాత్రమే ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 2024 కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే 705 705కి పైగా వచ్చినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్స్. మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో అంటే ఎవరైతే చర్చెస్ ద్వారా స్పాన్సర్ చేయబడతారో స్టూడెంట్స్, వాళ్ళకి 38 సీట్లు ఇస్తున్నారు. మైనారిటీ నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే క్రిస్టియన్ చర్చెస్ ద్వారా లేదా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ద్వారా స్పాన్సర్ చేయబడుతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవి. ఇక్కడ మీరు చూసినట్లయితే మైనారిటీ నెట్వర్క్ క్రిస్టియన్ చర్చెస్ ఆర్గనైజేషన్స్ లిస్ట్ అని ఇక్కడ టోటల్ 62 ఆర్గనైజేషన్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఓపెన్ చేసి ఈ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి. అయితే మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే కొన్ని ఆర్గనైజేషన్స్ నేమ్స్ ఎదురుగా కొన్ని సింబల్స్ ఉన్నాయి. హ్యాష్ సింబలు, @ సింబలు, లేదా స్టార్ సింబలు, డబుల్ స్టార్ సింబలు, ఇలా కొన్ని ఉన్నాయి. వాటి యొక్క మీనింగ్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ మీనింగ్ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుని దాని ప్రకారంగా అప్లై చేసుకోండి. ఇక్కడ హ్యాష్ సింబల్ యొక్క మీనింగ్ ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ ఎదురుగైతే హ్యాష్ సింబల్ ఉందో ఆ ఆర్గనైజేషన్స్ వాళ్ళు 2025 అడ్మిషన్స్ కి సంబంధించి స్పాన్సర్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. ఆర్గనైజేషన్ ఎదురుగా డాలర్ సింబల్ కానీ ఉంటే ఆ డాలర్ సింబల్ కలిగినటువంటి ఆర్గనైజేషన్ యొక్క మెంబర్షిప్ ని సస్పెండెడ్ అంటే క్యాన్సిల్ చేశాము అని చెప్తున్నారు. సో వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడానికి అవకాశం లేదు. అలాగే @ సింబల్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎంబీబీఎస్ కోర్స్కి స్పాన్సర్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది సిఎస్ఐ సౌత్ కేరళ డైసిస్ @ సింబల్ ఉంది. అంటే వీళ్ళు ఎంబీబీఎస్ కోర్స్కి అయితే స్పాన్సర్ చేయడానికి లేదు, అదర్ కోర్సెస్కి అయితే స్పాన్సర్ చేసుకోవచ్చు. అక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది, అలాగే ఏహెచ్ఎస్ కోర్సెస్, ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఉంటాయి. వాటన్నిటికీ కూడా వీళ్ళు స్పాన్సర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే స్టార్ సింబల్ చూసినట్లయితే ఓన్లీ డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్స్కి మాత్రమే వీళ్ళు రికమెండ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే డబుల్ స్టార్ ఉన్నట్లయితే ఆర్గనైజేషన్ ఎదురుగా వాళ్ళు కేవలము గ్రూప్ ఏ కోర్సెస్ ని మాత్రమే రికమెండ్ చేయడానికి అవకాశం ఉంది. గ్రూప్ ఏ కోర్సెస్ అంటే ఎంబీబీఎస్ కోర్సు, బీఎస్సీ నర్సింగ్ కోర్సు, అలాగే ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సు. ఈ కోర్సెస్ కి మాత్రమే వీళ్ళు స్పాన్సర్ చేసే అవకాశం ఉంది. అయితే మీరు ఏ ఆర్గనైజేషన్ నుండి లేదా డైసిస్ నుండి అయితే మీరు అప్లై చేసుకొని స్పాన్సర్షిప్ చేయబడతారో ఆ డైసిస్ లో ఒకవేళ ఒక 20 మంది స్టూడెంట్స్ అప్లై చేశారు అనుకోండి, ఆ 20 మందిలో ఎవరికైతే హైయెస్ట్ నీట్ స్కోర్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒకే ఒకరికి. అంతేగాని ఒక ఆర్గనైజేషన్ నుండి అంటే ఇద్దరికి కూడా కష్టం అండి సీట్ రావటం. కేవలము ఒక ఆర్గనైజేషన్ నుండి ఒకరికే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అంతే. ఏ సింబలు లేదు అంటే వీళ్ళు అన్ని కోర్సెస్కి కూడా స్పాన్సర్ చేయొచ్చు అని అర్థం. అంటే అన్ని కోర్సెస్కి అంటే గ్రూప్ ఏ కోర్సెస్, గ్రూప్ బి కోర్సెస్ అన్నింటికి కూడా స్పాన్సర్షిప్ చేసే అవకాశం వాళ్ళకు ఉంది అని అర్థం. ఇక్కడ ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో ఈ 62 ఆర్గనైజేషన్స్ నుండి కేవలము 38 సీట్లు మాత్రమే ఫిల్ చేస్తారు. అయితే ఈ 38 సీట్స్ లో హైయెస్ట్ స్కోర్స్ వచ్చేటువంటి స్టూడెంట్ కి ఎంత నీట్ స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే సుమారుగా 550కి పైగా స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ లేదా డైసిస్లో మాత్రమే కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా కూడా, అంటే 500కి దగ్గరగా స్కోర్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అంతేకాని ఎక్కువ డైసిస్ వాళ్ళకైతే మాత్రం సుమారుగా 550కి పైగా స్కోర్ వస్తేనే సీట్ వచ్చే అవకాశం లభిస్తుంది. అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చి సిఎంసి వెల్లూరు స్టాఫ్ కోట. అంటే సిఎంసి వెల్లూరులో జాబ్ చేస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలకి అక్కడ 10 సీట్స్ ఇస్తారు. స్టాఫ్ కోట అంటే అక్కడ వర్క్ చేస్తూ ఉండాలి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి 10 సీట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 3 కేటగిరీస్ కూడా కలిపి మేనేజ్మెంట్ సీట్స్ అన్నారు. ఇవి మేనేజ్మెంట్ సీట్స్ అంటే చాలా మంది అనుకోవటం ఏంటంటే పేమెంట్ సీట్స్ అనుకుంటున్నారు. మేనేజ్మెంట్ సీట్స్ అంటే పేమెంట్ సీట్స్ కాదు ఇక్కడ. ఇవి జస్ట్ సిఎంసి వెల్లూరు వాళ్ళు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు కాబట్టి మేనేజ్మెంట్ సీట్స్ అని అర్థం. ఇక్కడ ఎటువంటి పేమెంట్ సీట్స్ కూడా ఉండవండి. సిఎంసి వెల్లూరులో అన్ని కూడా ఫ్రీ సీట్సే, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ గవర్నమెంట్ సీట్స్ తీసుకున్నట్లయితే తమిళనాడు గవర్నమెంట్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ కోటాలో సీట్స్ ఇస్తారు. ఇక్కడ ఈ గవర్నమెంట్ సీట్స్ ని కూడా 2 కేటగిరీస్ క్రింద డివైడ్ చేశారు. 20% సీట్స్ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ కోటా క్రింద వస్తాయి. అంటే తమిళనాడులో ఉన్నటువంటి చర్చెస్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే అక్కడ క్రిస్టియన్ కేటగిరీ స్టూడెంట్ కి 20 సీట్స్ ని కేటాయించారు. అలాగే రిమైనింగ్ 30% సీట్స్ ఇవి గవర్నమెంట్ కోటా క్రింద 30 సీట్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ అన్ని కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అయితే ఈ 30 సీట్స్ లో కూడా 7% సీట్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినటువంటి పిల్లలకి ఇస్తున్నారు. సో ఇలా టోటల్ గా 100 సీట్స్ ని అంటే డిఫరెంట్ కేటగిరీస్ క్రింద డివైడ్ చేశారు. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్ 6 మంత్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇది అన్ని చోట్ల అంతేనండి. ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారంగా 4.5 ఇయర్స్ థియరీ చదువుతారు, ఆ తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారు. టోటల్గా 5.5 ఇయర్స్ ఉంటుంది. కాకపోతే సిఎంసిలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ 2 ఇయర్స్ బాండ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అంటే చాలా మంది కూడా ఏంటంటే తెలియక అప్లై చేసుకుంటున్నారు, తెలిసిన తర్వాత అనవసరంగా చేసుకున్నామని బాధపడుతూ ఉంటారు. కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను, 2 ఇయర్స్ బాండ్ కంపల్సరీ చేయాల్సిందే. బాండ్ బ్రేక్ చేసేటువంటి పాలసీ కూడా లేదు. మీరు ఎన్ని లక్షలు కట్టినా సరే బాండ్ బ్రేక్ చేసే అవకాశమే ఉండదు. మీకు సర్టిఫికెట్స్ ఇవ్వరు, తర్వాత హైయర్ స్టడీకి వెళ్ళే పర్మిషన్ కూడా ఇవ్వరు. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, కేవలము స్పాన్సర్షిప్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే బాండ్ ఉంటుందా, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అలాగే గవర్నమెంట్ కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళకి బాండ్ ఉండదా అనేది కూడా డౌట్ ఉంది. అలా ఏమీ లేదు. 100 మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే 100 మందికి కూడా బాండ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అంటే 705 మార్కులు వచ్చి ఓపెన్ కేటగిరీలో జాయిన్ అయినా సరే ఆ స్టూడెంట్ కూడా బాండ్ చేసి తీరాల్సిందే ఖచ్చితంగా. 2 ఇయర్స్ బాండ్ ఒక్క రోజు కూడా తగ్గించరండి, కంపల్సరీ చేయాల్సిందే. అర్థమైంది కదా. సో 5.5 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ అంటే 7.5 ఇయర్స్ అక్కడ ఉండి తీరాల్సిందే. ఆ తర్వాతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. క్లియర్. ఇలా ఈ యొక్క సీట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే ఇక్కడ సిఎంసి స్టాఫ్ కోటాలో స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు కాబట్టి వీళ్ళకి కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఇక్కడ గవర్నమెంట్ సీట్స్ అయితే మనకి తమిళనాడు గవర్నమెంట్ కి సంబంధించిన స్టూడెంట్సే కాబట్టి మనకి ఇవి వర్తించవు. కాబట్టి ఇక్కడ నీట్ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు అనేది మనకి అవసరం లేదు. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలా లేదనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాదు, ఈ సిఎంసి వెల్లూరు అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే. ఆ తర్వాత ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఫ్రమ్ తమిళనాడు స్టేట్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మీరు పార్టిసిపేట్ చేయాలా లేదా అనేది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.